హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో అసలు ఛానల్ చెక్కింగ్, ఈ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూలు నేను ఎలా సాల్వ్ చేస్తున్నాను ఏంటి అనేది క్లియర్గా చెప్తానండి ఈరోజు ఈ వీడియోలో. అంటే ఇది జస్ట్ నేను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చెప్తున్నాను. అండ్ ఇది మెయిన్ ఫస్ట్ థింగ్, ఇది వచ్చి పెయిడ్ అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి నా ఛానల్ చెక్ చేయండి, నా ఛానల్ చెక్ చేయండి, ఇదే కామెంట్స్. ఇక్కడ నేను ఎలా పడితే అలా చెక్ చేసే టైప్ కాదండి. క్లియర్గా ప్రతి ఒక్క షార్ట్, ప్రతి ఒక్క లాంగ్ వీడియో కూడా చూస్తాను, ఖచ్చితంగా చూస్తాను. నాకు ఫ్రీ టైం ఎప్పుడు అనేది నేను చూస్తాను ఛానల్ కూడా, అర్థమవుతుంది కదా. సో ఊరికే చెక్ చేయండి, లేదంటే ఒకసారి నా ఛానల్ చూడండి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఊరికే కామెంట్స్లో పెడతాం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట, అయినా సరే కంటిన్యూగా పెడుతూనే ఉంటారు. ఏం చేస్తాం చెప్పండి ఇంకా. సో ఇది కంప్లీట్ పెయిడ్ చెక్కింగ్ అండి. అండ్ రీయూజ్డ్ కంటెంట్ ఇష్యూ నేను చాలామందికి సాల్వ్ చేశాను. ఇది పదే పదే చెప్పాల్సిన పని లేదు. కాకపోతే అడుగుతున్నారు కొంతమంది, అసలు మీరు రీయూజ్డ్ ఎట్లా సాల్వ్ చేస్తున్నారు ఏంటి అనేది. సో అంటే ఎలాగంటే ఇప్పుడు నేను చూపిలేను అదంతా, అంటే అది ఛానల్ని బట్టి ఉంటుంది కదా, ఒక్కొక్క ఛానల్లో ఒక రకంగా చేయాల్సి వస్తుంది. సో ఆ ఛానల్ వాళ్ళు ఏం వీడియోస్ పెట్టారనేది అసలు ప్రాసెస్ ఎట్లా అంటే, ఫస్ట్ ఛానల్ చెక్కింగ్ అయితే నేను స్టార్ట్ చేస్తాను అనమాట. చేసేటప్పుడు ఫస్ట్ షార్ట్స్ చూస్తాను, ఎందుకంటే షార్ట్స్లోనే ఎక్కువ మిస్టేక్స్ ఉంటాయి. ఎవరైనా షార్ట్స్లోనే మిస్టేక్స్ చేస్తారు ఎక్కువగా. ఏంటంటే లాంగ్ వీడియోస్లోనేమో కరెక్ట్గా పెడతారు, షార్ట్స్లోనేమో ఏదో ఒకటి పెట్టేస్తారు, షార్ట్సేగా నెగ్లిజెన్స్ అనమాట. సో ఏది పడితే అది పెట్టకూడదు షార్ట్స్లో. సో నేను అందుకే ఫస్ట్ షార్ట్స్ నుంచినే స్టార్ట్ చేస్తాను. ఒక్కొక్క షార్ట్ చూసి ఏదన్నా మిస్టేక్ ఉంటే అలాంటి వీడియోస్ పెట్టొద్దు, ఫ్యూచర్లో కూడా పెట్టొద్దు అనేసి చెప్తాను. అండ్ రీయూజ్డ్ కంటెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఇంకా అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. ఎందుకంటే నేను ఇక్కడ అన్నీ చేసా వీడియోస్, నేను అన్ని వీడియోస్లో చెప్పినవి వాళ్ళకి చెప్తున్నా. కానీ ఎవరికి వాళ్ళకి ఏంటంటే మేమే ఓన్గా క్రియేట్ చేసాం కదా అనుకుంటారు. అది ఓన్ వీడియో అయినా సరే యూట్యూబ్ రివ్యూకి వెళ్ళినప్పుడు కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్ని, అది మన ఓన్ వీడియోనే అయినా సరే కొన్ని టైప్ ఆఫ్ వీడియోస్ని రీయూజ్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో వాళ్ళకి అది చెప్పిన తర్వాత అర్థమవుతుంది, అవును మీరు చెప్పారు వీడియోలోనే, నాకు అది అర్థం కాలేదు అనేసి చెప్తున్నారనమాట. సో అలా ఉంటుంది. అంటే ఎవరి వీడియో వాళ్ళకి చూపించి ఇది రీయూజ్డ్ అనేసి అంటేనే తెలుస్తుంది. అది జరుగుతుందన్నమాట రీయూజ్డ్ విషయంలో. అండ్ ఇది నా ఉద్దేశం అయితే యూట్యూబ్ చాలా మంచి ఇది తీసుకొచ్చిందంటే రీయూజ్డ్ అనేసి. ఎందుకంటే కరెక్ట్గా పెట్టే వాళ్ళకి మంచిగా ఉంటుంది. ఇప్పుడు రీయూజ్డ్ అని వచ్చిందంటే గ్యారంటీ ఇష్యూ ఉన్నట్టే ఛానల్లో. ఇష్యూ లేకుండా అయితే రీయూజ్డ్ అనేసి రాదు, కంపల్సరీ ఇష్యూ ఉండడం వల్లే వస్తుంది. అండ్ కొన్నిసార్లు వాయిస్ ఓవర్ ఛానల్స్కి అయితే వాయిస్ ఓవర్ ఛానల్ అవ్వడం వల్ల వస్తుంది రీయూజ్డ్ అనేది. సో ఆ వాయిస్ ఓవర్ ఛానల్స్కేమో ఛానల్లో ఏం ప్రాబ్లం లేకపోతే కనుక మొత్తం అంతా వాయిస్ ఓవర్ ఉంది అంటే కనుక అపీల్ చేస్తే సక్సెస్ అయిపోతుంది. అండ్ అపీల్కి కూడా ఒక ప్రాసెస్ ఉంటుందండి. కొంతమంది వస్తారు అపీల్ కావాలి అనేసి వస్తారు, అది నేను చెప్తే వాళ్ళు చెయ్యాలి వీడియో. మనీ అనేసరికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఓన్గా చేసుకుంటారు, అది ఫెయిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇది నేను చెప్పాల్సిన పని లేదు యాక్చువల్గా. ఎందుకు చెప్తున్నానంటే దానివల్ల 3 నెలలు వేస్ట్ అయిపోతుంది టైం. ఎందుకంటే అపీల్ వచ్చిన తర్వాత, ఇప్పుడు రీయూజ్డ్ వచ్చిన తర్వాత అపీల్ చేసామనుకోండి వెంటనే అయిపోతుంది మానిటైజేషన్. అలా కాకుండా అపీల్ వాళ్ళు ఓన్గా చేసుకుని అది ఫెయిల్ అయిన తర్వాత 3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ అప్పుడు సక్సెస్ అవుతుంది. అంటే ఇదేదో నేను గ్రేట్ గొప్ప అని కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చు. నేను విషయం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఊరికే 3 నెలలు వేస్ట్ అయిపోతున్నట్టు కదా. మొన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, 8 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్, మానిటైజేషన్ అయ్యి 8 years అయింది, 5 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ 8 years బ్యాక్ మానిటైజేషన్ అయ్యిందంటే ఇప్పుడు మానిటైజేషన్ పోయిందంట. అయితే నేను ఇది చాలా వీడియోస్లో చెప్పాను. ఎందుకంటే అంత పెద్ద సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారు అంటే నాలాంటి చిన్న టెక్ ఛానల్ని, నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అందుకే ఇన్నిసార్లు చెప్పుకుంటున్నాను. అయితే వచ్చింది ఇష్యూ, వీడియో ఎలా చేయాలి ఏంటనేది చెప్పాను క్లియర్గా. 10 hours ఛానల్ వెనక్కి వచ్చేసిందండి, మానిటైజేషన్ అయిపోయింది మళ్ళీ. సో అలా ఉంటుంది అనమాట. అపీల్ వీడియో అంటే అంత క్లారిటీగా క్లియర్గా చేయాలి అపీల్ వీడియో. నాకు ఊరికే అట్లా వేస్ట్ అయిపోతుంటే, ఇప్పుడు మనీ అని చెప్పేసరికి వెనక్కి వెళ్ళిపోతారు. నేను చెప్పే అమౌంటే చాలా లిమిటెడ్ అమౌంట్ చెప్తానండి. నేను అందరితో కంపేర్ చేసుకుంటే నేను తీసుకునేది చాలా తక్కువ అమౌంట్ అసలు. అది కూడా జనాలకి హెల్ప్ అవ్వాలన్న ఉద్దేశంతోనే. అండ్ జనాలు ఎక్కువ మంది వచ్చారనుకోండి గ్యారంటీ కాస్ట్ ఎక్కువే చెప్తాను. ఎందుకంటే నా పనులు ఏమీ అవ్వట్లేదు అసలు, వీడియోస్ చేసుకోవడానికి కానీ ఏది కుదరట్లేదు. మొత్తం అసలు ఒక్కొక్క రోజు అయితే మొత్తం రోజంతా కూడా ఛానల్ చెక్కింగ్ అయిపోయి ఈవినింగ్ 6 అయ్యేసరికి నాకు కళ్ళు అసలు పని చేయట్లేదు అనమాట. ఫోన్ అంతసేపు చూసేసరికి అన్ని వీడియోస్ చూడడమే పని కదా ఇంకా. సో అలా అయిపోతుంది. అందుకేనండి అమౌంట్ అని పెట్టింది కూడా. అందుకే మీకు ఎలా ఉంటుందంటే, ఏముంది మాకు హెల్ప్ చేయొచ్చు కదా అన్నట్టే ఉంటుంది.
పడే వాళ్ళకే తెలుస్తుందండి ఆ స్ట్రెస్ ఇది అనేది ఎలా ఉంటుంది అనేది ఆ పడే వాళ్ళకే అర్థమవుతుంది. ఇష్యూ సాల్వ్ చేయాలి అని పెట్టుకున్నాను కాబట్టే ఈ ఛానల్ చెక్కింగ్ స్టార్ట్ చేశాను. నేను ఇదివరకు ఎప్పుడు ఛానల్ చెక్కింగ్ అనేది అసలు చేయలేదండి. ఏముంటుంది చెక్కింగ్ అనేది అన్ని నేనే చాలాసార్లు చెప్పాను ఏముండదు చెక్కింగ్ అది ఇది అనేసి. కానీ రీయూజ్డ్ ఇష్యూ వచ్చిన తర్వాత మాత్రం కంపల్సరీ చేయాల్సే వస్తుంది, ఎందుకంటే అంత ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి. అండ్ ఛానల్ చెక్ చేసినప్పుడు ఇది 2 రకాలుగా చేయొచ్చు అనమాట. వాయిస్ ఓవర్ ఛానల్స్ అనుకోండి, అపీల్ చేస్తే సక్సెస్ అయిపోతుంది వాళ్ళ ఛానల్లో ఏం ప్రాబ్లం లేకపోతే. అది చూస్తేనే అర్థమవుతుంది నాకు. చూసిన తర్వాత నేను అపీల్ చేపిస్తాను. ఊరికే ఏది కూడా గుడ్డిగా అసలు చేయనండి. వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు అంటే ఆ ఇష్యూ సాల్వ్ అయ్యి తీరాలంతే, అలా ఆలోచిస్తాను నేను ఏదైనా సరే. వాళ్ళకి ఇప్పుడు 8 months బ్యాక్ ఒకళ్ళకి మానిటైజేషన్ పోయిందనమాట. అంటే 2 years బ్యాక్ మానిటైజేషన్ అయ్యి 8 months బ్యాక్ మానిటైజేషన్ పోయింది వాళ్ళకి. అప్పుడు కాంటాక్ట్ అయ్యారు. చూసి మొత్తం వీడియోస్ అన్నీ డిలీట్ చేయించాను. అండ్ వీడియోస్ ఎట్లా పోస్ట్ చేయాలి ఏంటి మొత్తం క్లియర్గా చెప్పాను అనమాట. క్లియర్గా చెప్పిన తర్వాత నుంచి వాళ్ళు కరెక్ట్గా అలా పోస్ట్ చేసుకుంటూ వచ్చారు. మొన్న ఏప్రిల్లో మళ్ళీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. సో అది కరెక్ట్గా ఉంటే అలా ఉంటుందండి. ఇప్పుడు నేను ఏది కూడా మీకు ఊరికే చెప్పను. ఊరికే అంటే ఏదో ఒకటి నేను చెప్పాలి కాబట్టి, నేను టెక్ ఛానల్ కాబట్టి, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను చెప్పను. నాకు తెలియని చాలా ఉన్నాయి. నాకు తెలియపోతే తెలియదని చెప్తాను. నాకేంటంటే మెయిన్ క్రియేటర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి కరెక్ట్గా. నేను మామూలుగా కూడా కరెక్ట్గా ఉండాలనుకుంటాను ఏ విషయంలో అయినా సరే. సో అలాంటప్పుడు మిమ్మల్ని ఏదో చేసేస్తే, మీ ఛానల్కి ఏదో చేసేస్తే నాకేం ఉపయోగం ఉండదు కదా. సో కరెక్ట్గా చేయాలనుకుంటాను ఏం చేసినా సరే. అట్లా ఆ ఛానల్ వాళ్ళకి మొత్తం క్లియర్గా చెప్పాను. అండ్ వాళ్ళు సక్సెస్ అయ్యారు. అండ్ వీడియో కూడా చేశారండి. ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ రీయూజ్డ్ కంటెంట్ సాల్వ్ చేసిన వాళ్ళని కొంతమందిని అడిగాను అనమాట వీడియో చేయమని. మేబీ ఆల్రెడీ మీకు వచ్చి ఉండొచ్చు ఆ వీడియో. సో ఆ వీడియోలో ఉన్న వాళ్ళ గురించి అనమాట ఇప్పుడు నేను చెప్పింది, వాళ్ళల్లో ఒకళ్ళ గురించి. సో అలా ఉంటుంది అనమాట. సో అది వాయిస్ ఓవర్ ఛానల్ అయితే ఇమీడియట్గానే అయిపోతుంది. బట్ వ్లాగ్స్ ఛానల్ అనేసరికి అందులో రీయూజ్డ్ కంటెంట్ ఏమున్నాయి అనేది చూసి ఒక్కొక్క వీడియో చూసి అట్లా చూసేపాటి టైం పడుతుంది. ప్లస్ వీడియోస్ కనుక డిలీట్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి, ఎందుకంటే ఇష్యూ ఉన్న వీడియోస్. ఇది ఒక డౌట్, ఎక్కువ మందికి వీడియోస్ డిలీట్ చేస్తే అపీల్ చేయకూడదు కదా, అదొక్కటే పట్టుకు కూర్చుంటారు ఎంతసేపు. అపీల్ ఎప్పుడు చేయాలి అంటే, అపీల్ మన ఛానల్లో ప్రాబ్లం ఏమీ లేకపోతేనే చేయాలి. మన ఛానల్లో అసలు ఏ ప్రాబ్లము లేదు, అప్పుడు మాత్రమే చేయాలి. మన ఛానల్లో ఇష్యూ ఉంటే ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తేనే కదా ఆ ఇష్యూ సాల్వ్ అయ్యేది. మనం అపీల్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు తర్వాత. సో వీడియోస్ డిలీట్ చేసి తర్వాత వాచ్ అవర్స్ సరిపోతే రీఅప్లై బటన్ హైలైట్ అయిందో రీఅప్లై చేస్తే మానిటైజేషన్ అవుతుందన్నమాట. సో ఇది నేను చేసే ప్రాసెస్ అండి. అండ్ మీరు చూపించవచ్చుగా ఇదంతా అనుకోవచ్చు, మీరు చూపించడానికి ఏం కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఎవరి ఛానల్లో వాళ్ళకి చూపిస్తేనే అర్థమవుతుంది. ఇది రీయూజ్డ్ గురించి కూడా నేను వీడియోస్ కూడా చేశాను ఆల్రెడీ, చాలా వీడియోస్ చేశాను. లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఇప్పుడు ఇలాంటి వీడియోస్ చేసినప్పుడు కొన్ని ఛానల్స్ వాళ్ళకి అవ్వదు. వాళ్ళు ఏంటంటే పట్టించుకోరు. మనం ఎన్ని చెప్పినా ఇది రీయూజ్డ్ అవుతుంది అంటే పట్టించుకోకుండా అలాగే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తారు. నా ఇష్యూ సాల్వ్ అవ్వలేదని కింద కామెంట్స్లో రాస్తారు. ఆ ఒక్క కామెంట్ వల్ల ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందో ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు ఇంతమందికి సక్సెస్ అవుతుంది, ఆ ఒక్కళ్ళు వచ్చి రాయంగానే అది ఒక 10 మంది చూసారనుకోండి, ఆ 10 మందిలో ఎలా ఉంటుందంటే ఎవరికైనా సరే ఒక కామెంట్ నెగిటివ్గా కనిపించింది అంటే దానికే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఓకే మనకి ఇది ఒకటి దొరికింది ఇచ్చేసేద్దాము అన్నట్టు. అక్కడ చెప్పిన పని చేయకుండా మానిటైజేషన్ అవ్వలేదంటే ఎవరేం మాత్రం ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు అట్లాగే ఆ వీడియోస్ మళ్ళీ సేమ్ అదే విధంగా కంటిన్యూ చేసుకుంటూనే వెళ్తున్నారు అవే వీడియోస్. నేను చూస్తాను వాళ్ళ ఛానల్స్ చూస్తాను, మళ్ళీ అట్లా ఓపెన్ చేసి చూసినప్పుడు వాళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. ఇంకా మనం ఏం చేయలేము దానికి. ఇప్పుడు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారు, సాల్వ్ చేయమన్నారు, ఇట్లా పెట్టమని చెప్పాము, మళ్ళీ మానిటైజేషన్ అయ్యే వరకు కూడా నేను చూసుకుంటాను. కానీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వరు, ఎందుకంటే ఆ వీడియోసే పెడుతున్నారు. అది అవ్వదు ఇంకా ఎప్పటికీ. అది కంటెంట్ వాళ్ళు మార్చితే తప్ప అది ఎలా చెయ్యాలనేది కూడా చెప్పాను వాళ్ళకి. అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్తే అది అవ్వదు ఇంకంతే. మెయిన్ నేను ఇంతమందితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. అటు ఇటు కాని రకం ఉంటారు చూసారా, మెంటల్ ఎక్కుతుంది నాకైతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం. మెదిలితే ఏమంటారంటే, ఏమన్నా ఇది రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పామనుకోండి ఫర్ సపోజ్, అందరూ పెడుతున్నారు కదా నాకే ఎందుకు రీయూజ్డ్ వచ్చింది, అందరి సంగతి మీకు తెలుసా. ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే ఇప్పుడు ఎవరి ఛానల్కి వస్తే వాళ్ళకే తెలుస్తుంది అది.
వేరే వాళ్ళకి తెలియదు, బయట నుంచి చూసే వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి మానిటైజేషన్ అయ్యిందని ఏంటి గ్యారంటీ? వాళ్ళకైంది, వాళ్ళకైంది ఎన్ని లింకులు పంపించి మరీ చెప్తారు. నేను కన్ఫామ్గా చెప్తాను, అవి ఒకవేళ మానిటైజేషన్ అయినా కూడా అవి పోతాయి. మానిటైజేషన్ ఖచ్చితంగా పోతుంది. ఎప్పుడెప్పుడో మానిటైజేషన్ అయిన ఛానల్సే ఇప్పుడు పోతున్నాయి. అలాంటి వీడియోస్కి మానిటైజేషన్ లేదు అంటే లేదు, ఇంక అంతే. అది ఏంటంటే తెలిసిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకు అవ్వట్లేదో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అయినా సరే వాళ్ళకి బుర్రకు ఎక్కించుకోరు. వాళ్ళకి ఏం కావాలో అదే కోరుకుంటారు నా నుంచి చెప్పాలి అనేసి. అలా ఎలా చెప్తాను చెప్పండి? ఇప్పుడు మీ దగ్గర మనీ తీసుకుని చెప్పేటప్పుడు నేను క్లియర్గా చెప్పాలి కదా, అండ్ మీకు ఎప్పటికీ ప్రాబ్లం రాకుండా ఉండాలి కదా. అలా ఉన్నారనమాట. అది అందుకే అంటున్నా, తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు, తెలియని వాళ్ళకి చెప్పొచ్చు. అటు ఇటు కానాలకి చెప్పాలంటే నాకు తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట. అది అండ్ కొంతమంది ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇప్పుడు రీయూజ్డ్ అని వచ్చింది అనుకోండి, ఇక వాళ్ళకి కంగారు ఆగదనమాట. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు అని ఒక దారి ఉంది కదా, కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేసేస్తారు. కాల్ చేసి నాకు రీయూజ్డ్ వచ్చింది ఏం చేయమంటారు. కాల్లో ఏమీ జరగదండి, ఏ పని జరగదు కాల్లో. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక టైప్ ఆఫ్లో వీడియోస్ పెడుతున్నారు, అది నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు అర్థమవుతుంది, అర్థం అవ్వకపోతుంది. అంటే మీరే ఉద్దేశంతో చెప్పారో నాకే ఉద్దేశంతో అర్థమవుతుందో. ఇక్కడ ఈజీ మెథడ్ మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను చక్కగా రిప్లై ఇస్తాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను. లేట్ అయినా సరే, ఎప్పుడన్నా బిజీగా ఉంటే తప్ప, నా చేతిలో ఫోన్ ఉంటే మాత్రం కంపల్సరీ, నేను ఎడిటింగ్ చేసుకుంటున్నా సరే రిప్లై ఇస్తాను, కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో చక్కగా మెసేజ్ చేయొచ్చు కదా. అలా కాకుండా కాల్ చేసేసి అక్కడ సాల్వ్ చేయమంటారు, అక్కడ అసలు కుదరని పని. ఏదైనా ఇన్స్టాగ్రామ్లోనే చక్కగా హ్యాపీగా ఒక్కొక్క వీడియో పంపిస్తూ ఇందులో ఈ వీడియోలో పలానా ఇష్యూ ఉంది ఇలా అని చెప్పి నేను సాల్వ్ చేస్తున్నానండి రీయూజ్డ్ ఇష్యూని. ఇది అడిగారు కాబట్టి చెప్తున్నాను. అసలు ఎట్లాగా ఏంటి ఛానల్ చెక్కింగ్ గురించి ఇదంతా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. సో ఇది పెయిడ్ చెక్కింగ్ అనమాట. మీరు చేయించుకోవాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నాది ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. అండ్ కొంతమంది మెసేజ్ చేయమన్నాం అనుకోండి, నాకు ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ లేదంటారు. అకౌంట్ క్రియేట్ చేయడం అనేది 2 నిమిషాల పని అంతే. ఎందుకంటే కామెంట్స్లో అన్ని పనులు జరగవు, మనం వాయిస్ మెసేజ్లు ఇవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అట్లాంటప్పుడు ఇన్స్టాగ్రామే ఈజీ కదా. సో అందుకు మెసేజ్ చేయమంటే ఇట్లా ఒక రీజన్స్ చెప్తానమాట. నేనేం చేయగలను చెప్పండి? వాళ్ళ ఇంట్లో పర్మిషన్ లేకపోతే నేనేం చేయగలను? అది నాకు సంబంధం లేదు కదా. అది ఎంతవరకు నాకు వీలైనంత వరకు చేస్తున్నాను. హెల్త్ మొన్న అయితే అసలు ఒక 4 days ఫీవర్ అనమాట. ఆ ఫీవర్లో కూడా అసలు దేనికి నాకు ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు, హెడేక్, ఫుల్ జలుబు, ఇంకా కూడా తగ్గల, మీకు తెలుస్తూ ఉండొచ్చు గొంతు కూడా. సో అట్లా కఫం పట్టేసింది అనమాట అంతా. ఇప్పుడు అయితే 4 days నుంచి వెయిట్ చేస్తాను వీడియో చేద్దాం అనేసి, ఇంకా తగ్గట్లేదని ఇలాగే కంటిన్యూ చేస్తున్నాను అనమాట. మేబీ మీకు పెద్దగా డిఫరెన్స్ తెలియకపోవచ్చేమో కానీ, బట్ ఈ ప్రాబ్లం అయితే వచ్చిందనమాట. ఆ 4 days కూడా తప్పదు, నాకు రిప్లైస్ ఇస్తూనే ఉన్నా. మళ్ళీ అవి ఎక్కువైపోతాయేమో, ఒకవేళ అప్పటికప్పుడు చేయాల్సినవి, ఇప్పుడు యాడ్సెన్స్లో ఇష్యూస్ ఉంటాయి, అవి అప్పటికప్పుడు చేయాల్సి వస్తుంది. సో అట్లాంటప్పుడు ఏమవుతుంది? సో ఇవన్నీ ఆలోచించుకుంటూ అప్పటికప్పుడు రిప్లైస్ ఇచ్చాను ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. ఇట్లాగా ఇవన్నీ మీకు కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోరు. నాకు రిప్లై ఇవ్వలేదు. అది ఏంటంటే నోటిఫికేషన్స్ వెళ్ళవు. ఒక్కొక్కసారి నోటిఫికేషన్స్ వెళ్ళకపోతే నా ప్రాబ్లం అవ్వదు కదా. అది రిప్లైస్ ఇస్తూనే ఉంటాను, కంటిన్యూస్గా సేమ్ క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. నాకు కొన్నిసార్లు సేమ్ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతుంటే పేరు గుర్తుండిపోద్ది. అలా చెప్పినప్పుడు మీరు ఆల్రెడీ రిప్లై ఇచ్చాను చూడండి అనేసి చెప్తాను అనమాట. ఇంకా వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళకపోతే నా ప్రాబ్లం ఎట్లా అవుతుంది? అంత ఈజీగా ఉండదండి రిప్లైలు ఇవ్వడం అనేది, అంత ఈజీ అయితే కాదు. చెప్తున్నాను కదా, ఏదో కొన్ని కామెంట్స్ అయితే అనుకోవచ్చు, రోజుకి ఎన్ని కామెంట్స్ వచ్చేస్తున్నాయండి అసలు. కొన్నిటికేమో రిప్లైలు ఇస్తాను, కొన్ని అసలు వదిలేస్తున్నాను, నేను ఇవ్వలేక, టైప్ చేయలేక. అంత ఇట్లా కూర్చొని టైప్ చేసి రెక్కల నొప్పులు కూడా వస్తాయి నాకు ఒక్కొక్క రోజు. ఇవన్నీ మీకు తెలీదు, చెప్పినా కూడా ఏదో కామెడీగా అనుకుంటారు. అబ్బా అంతమందికి రిప్లైస్ ఇస్తున్నారు అది ఇదంటే, అది చేసే వాళ్ళకే కదా తెలుస్తుంది. ఒక పక్కన ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ఆ తమ్నైల్స్కే ఇప్పుడు అందులో మనకు 3 తమ్నైల్స్ ఒకటి వచ్చినాయి. 3 చేయాలంటే, అంటే 3 కంపల్సరీ చేయాలని ఏమీ లేదు, మరి వ్యూస్ కోసం అంటే కష్టపడాలి కదా, కష్టపడితేనే కదా ఏదైనా. ఇవన్నీ చేయాలంటే అసలు కుదరని పని. అయినా సరే నా టైం తీసుకుని రిప్లైస్ ఇస్తున్నాను, కొంచెం అర్థం చేసుకోండి.
మీకు రిప్లై రాకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, అంతేగాని అది కొంతమంది ఏం చేస్తారంటే యూట్యూబ్లో కామెంట్ పెట్టేస్తారు, వెంటనే ఇన్స్టాగ్రామ్లో పెట్టేస్తారు ఎక్కడో చోట రిప్లై వస్తుందని. ఏదో ఒక్క చోట పెట్టండి. యూట్యూబ్లో రాలేదా, ఎక్కువసేపు రాకపోతే అంటే 2 రోజులు 3 రోజులైనా రాలేదనుకోండి, అప్పుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టండి అర్థం చేసుకుని. ఓకే, దీనికి మేబీ ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఉందేమో, అందుకని ఇన్స్టాగ్రామ్లో పెట్టాలేమో అనేసి. ఎన్ని చెప్పినా ఇక మీదే మీరు ఫాలో అవుతానంటే మీ ఇష్టం, బట్ నా సైడ్ నుంచి కూడా ఆలోచిస్తారా అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని గురించి అయితే రీయూజ్డ్ ఇష్యూ నేను ఇలా సాల్వ్ చేస్తున్నానండి. ఇది పెయిడ్ సర్వీస్ కంప్లీట్గా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాంటాక్ట్ అవ్వండి. అండ్ నన్ను కాంటాక్ట్ అయితే నేను చెప్తాను ముందే, అవుతుందా లేదా అనేది కూడా ముందే చెప్పేస్తాను. అవుతుంది అంటేనే, నేను మనీ అమౌంట్ చెప్పాను అంటేనే అది అవుతుందనే అర్థం. అది